హాయ్ ఆల్, ఎవరైతే నవోదయ అప్లై చేయాలనుకుంటున్నారో నవోదయ అప్లై చేసే వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే స్టూడెంట్ అండ్ పేరెంట్ సిగ్నేచర్స్ అండి. ఇవి జేపీజే ఫార్మేట్లో ఉండాలి. 10 to 100 KB మధ్యన మాత్రమే ఉండాలండి. దాంతోపాటు స్టూడెంట్ ఆధార్ కార్డు, ఒకవేళ స్టూడెంట్కి ఆధార్ కార్డు లేకపోతే గనక పేరెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్తో అప్లై చేయొచ్చండి. దాంతోపాటు స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్, అంటే ఇది స్కూల్లో ఇస్తారండి. స్కూల్లో అడిగితే ఆ పెన్ నెంబర్ అనేది ఇస్తారు, అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్కి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వాళ్ళ స్టేట్లో ఇచ్చే క్యాస్ట్ సర్టిఫికేట్ సరిపోతుంది. బట్ ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉంటారో ఓబీసీ వాళ్ళు మాత్రం సెంట్రల్ లిస్ట్లో ఉండే ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే అప్లై చేయాలండి. లేదంటే వాళ్ళకి జనరల్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. సో సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అనుకుంటే కనుక మీ అందరూ ఓబీసీ వాళ్ళు మీ సేవ కానీ ఈసీఎస్ దానికి వెళ్ళి అప్లై చేయొచ్చండి. వాళ్ళు అప్లై చేస్తే మీకు ఓబీసీ నుంచి సెంట్రల్ లిస్ట్లో ఉండే ఓబీసీ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఎందుకు సెంట్రల్ లిస్ట్లో ఉండాలి అంటే ఈ నవోదయ అనేది సెంట్రల్ వైజ్గా అవుతుందండి. అంటే కంట్రీ ఒకేసారి ఇండియా వైజ్గా అవుతుంది. సో ఇండియా వైజ్గా సీట్ అలాట్మెంట్స్ ఇచ్చేటప్పుడు సెంట్రల్ ఓబీసీలో ఎవరైతే ఉంటారో వాళ్ళ రిజర్వేషన్ బట్టి వాళ్ళకి సీట్స్ అనేవి అలాట్ అవుతాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా సెంట్రల్ ఓబీసీలో మాత్రమే అప్లై చేయాలి. థ్యాంక్ యూ.